హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ టు B.sc ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాం హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం, ఓకేనా? సో హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఓకేనా? మనకి షార్ట్ ఫామ్ వచ్చేసి H.O.L.D.E అని మనకి షార్ట్ ఫామ్, ఓకేనా? సో మనకి హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకి 3 భాగాలు చేశారు ఇక్కడ. సో 3 యూనిట్స్గా ఇచ్చారు, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ 1, అలాగే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పార్ట్ 2, అలాగే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పార్ట్ 3. సో ఇది మనకి ఇలా 3 యూనిట్స్గా డివైడ్ చేశారు, ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసి యూనిట్ 3, పార్ట్ 2 వచ్చేసి యూనిట్ 4, పార్ట్ 3 వచ్చేసి యూనిట్ 5, ఓకేనా? సో మనకి ఇక్కడ యూనిట్ 3, యూనిట్ 4 ఉంది కదా, అంటే హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసి మనకి దేని గురించి తెలుపుతుంది అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టాంట్ కోఎఫిషియంట్ గురించి ఉంటుంది. సో అలాగే హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే పార్ట్ 3 వచ్చేసి మాత్రం మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ నాన్ కాన్స్టాంట్ కోఎఫిషియంట్. ఇది కాన్స్టాంట్ కోఎఫిషియంట్ అయితే ఇది నాన్ కాన్స్టాంట్ కోఎఫిషియంట్ని మనకి తెలుపుతుంది అన్నట్టు, ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం యూనిట్ 3. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం యూనిట్ 3. సో ఫ్రెండ్స్, యూనిట్ 3 హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ 1, ఓకేనా? సో చూద్దాం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టాంట్ కోఎఫిషియంట్, ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. సో కన్సిడర్ ద సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఓకేనా? అంటే మనకి ఇక్కడ సెకండ్ ఆర్డర్ కలిగిన మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని తీసుకోవాలన్నట్టు, ఓకేనా? సో అది ఏ ఫామ్లో ఉందంటే ఇలా ఉండాలి: a(d²y/dx² ప్లస్ b(dy/dx ప్లస్ cy)(q(x). సో ఈ ఫామ్లో ఉండాలన్నట్టు, ఓకేనా? సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాం, ఓకేనా? చేంజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 ఇంటూ డి ఆపరేటర్. సో ఇలా ఏది ఉన్నా మనకి ఏ ఫామ్లో చేంజ్ చేయాలంటున్నారు, చేంజ్ ఇంటూ డి ఆపరేటర్ అన్నాడు, ఓకేనా? సో దెన్ వి గెట్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మీకు చేంజ్ ఇంటూ డి ఆపరేటర్ అంటే ఇక్కడ ఎలా ఉంది, d²/dx² అని ఉందా? సో ఇదంతా d²/dx² ఉంది కదా. సో దీని బదులుగా మీరు ఏం పెట్టాలి, d² పెట్టాలి. అంటే మనకి యాక్చువల్గా ఏంటి, d/dx అంటే d అని అర్థం, ఓకేనా? సో d²/dx² అంటే d² అని అర్థం. సో ఈ విధంగా మనము దీన్ని బదులుగా మనము ఇలా మనకి డి ఆపరేటర్లో చేంజ్ చేసుకోవాలంటే అప్పుడు ఏమవుతుంది, a(d²) y అలాగే ఉంటుంది, ఓకేనా? ప్లస్ b ఇంటూ, సో మనకి d/dx అంటే మనకి d కదా, సో కాబట్టి d ఇంటూ y అలాగే ఉంటుంది, ప్లస్ cy(q(x), ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. వేరే ఇక్కడ చూడండి d/dx d అన్నట్టు, ఓకేనా? సో d/dx అంటే d అన్నట్టు. సో అదేవిధంగా d²/dx² అంటే d² అన్నట్టు, ఓకేనా? సో అదేవిధంగా ఏం దీనికి స్క్వేర్ చేశాడంటే అప్పుడు dx² అవుతుంది కదా, అలాగన్నట్టు, ఓకేనా? సో కామన్ y ఆన్ LHS. సో ఇక్కడ మీరు చూసుకుంటే y ఉంది కదా, సో y మనకి 3 దానిలో కామన్గా ఉందన్నట్టు. సో కాబట్టి మీరు LHSలో మాత్రం yని కామన్ తీసేయండి, అప్పుడు ఏమవుతుంది, ad² ప్లస్ bd ప్లస్ c ఇంటూ y(q(x) అవుతుంది. సో ఇది మనకి ఏ ఫామ్లో ఉంది, ఇక్కడ చూడండి, ad² ప్లస్ bd ప్లస్ c అంటే మనకి ఫంక్షన్ ఇన్ డీలో ఉన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ d² d ఉంది కదా, సో కాబట్టి f(d) ఇంటూ సో y ఉంది కదా, y(q(x), ఓకేనా? సో దీన్ని మనము ఏమంటున్నామంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అంటున్నారు, ఓకేనా? సో మనకి ఇందులో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా? సో ఎలాగంటే సో f(d) ఇంటూ y (q(x) అనేది, సో అలాగే f(d) ఇంటూ y (0) అన్నట్టు. సో మనకి 2 టైప్స్ ఉంటాయి, చూద్దాం నెక్స్ట్, ఓకేనా? సో అలా వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ద సొల్యూషన్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద 2 ఫంక్షన్స్ అన్నట్టు, ఓకేనా? సో ఇలా మీకు ఏ ఫామ్లో అన్నా ఉంది అనుకోండి, సో మనం లేకున్నా మన క్వశ్చన్ కూడా ఇలా తయారు చేస్తామన్నట్టు. సో ఈ విధంగా అంటే మనం ఇది ఏంటంటే జస్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ అన్నట్టు, ఓకేనా? సో మళ్ళీ నేను మెథడ్ ఆఫ్ సాల్వింగ్ చెప్పిస్తాను, ఓకేనా? సో f(d) ఇంటూ y (q(x). సో మనకి దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే సొల్యూషన్ 2 ఫంక్షన్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో అదే ఫస్ట్ వన్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్, సో దాన్ని మనము CF అంటున్నాం, ఓకేనా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్ ఇంటిగ్రల్, సో దాన్ని మనం PI అంటాం, ఓకేనా? సో టైప్ 1 వచ్చేసి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ f(d) ఇంటూ y (0) అంటే ఫంక్షన్ ఇన్ d ఇంటూ y (0). మనకి RHS, ఇది మనకి LHS, ఇది మనకి RHS,
ఓకేనా. సో ఈ విధంగా. సో దెన్ జనరల్ సొల్యూషన్ ఇది అప్పుడు మనకి ఏమవుతుందంటే y = CF + PI. ఇక్కడ మీ CF అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. నేను చెప్తాను ఇది కాంప్లిమెంటరీ ఎలా కనుక్కోవాలి, అలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కోవాలి అనేసి నేను చెప్తాను నెక్స్ట్. ఓకేనా. సో మెథడ్ ఆఫ్ సాల్వింగ్లో చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఈ ఫామ్లో ఉంది అనుకోండి, దెన్ ద జనరల్ సొల్యూషన్, మనకి జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే y = CF + PI అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో y = CF + PI. మనకి ఇక్కడ RHS చూసుకుంటే 0 ఉంది కదా, సో కాబట్టి PI కూడా ఏమైపోతుంది, 0 అయిపోతుంది చూడండి, బికాజ్ PI = 0. ఇక్కడ మనకి ఎలా ఉందంటే RHS 0 అయింది కాబట్టి ఇక్కడ మనకి PI వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది అన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, y = CF అవుతుంది. సో ఇది మనకి టైప్ 1. సో f(d) × y = 0 అని ఈ ఫామ్లో ఉంది అంటే మనకి ఇలా వస్తుంది అన్నట్టు, y = CF అవుతుంది అన్నట్టు జనరల్ సొల్యూషన్. ఓకేనా. సో అదేవిధంగా టైప్ 2 చూద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ f(d) × y = q(x). అంటే మనకి f(d) ఫంక్షన్ ఇన్ డీలో ఉండి ఇంటూ y = q(x) అంటే మనకి ఎక్స్లో ఏదో ఒక ఫంక్షన్ ఇన్ ఎక్స్ అనుకోండి. ఓకేనా. సో అలాగన్నట్టు ఏదో ఎక్స్లో ఉంది అంటే దాని జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే y = CF + PI అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి RHS చూసుకుంటే q(x) ఉంది. సో కాబట్టి ఇక్కడ P అనేది మనకి వాల్యూ వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో అందుకని మనకి y = CF + PI అవుతుంది మనకి జనరల్ సొల్యూషన్. ఇక్కడ మీరు చూసినట్టయితే RHS 0లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ P అనేది వాల్యూ 0 అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, జనరల్ సొల్యూషన్ y = CF అవుతుంది. దీనికి మటుకు y = CF + PI అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం మెథడ్ ఆఫ్ సాల్వింగ్ చూద్దాం నెక్స్ట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూడబోతున్నాం మెథడ్ ఆఫ్ సాల్వింగ్. ఓకేనా. సో మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఒక క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాము అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే a × d²y/dx² + b × dy/dx + cy = r. ఓకేనా. సో ఇలా ఉంటుంది అన్నట్టు మనకి. ఓకేనా. సో ఒకసారి మనకి RHS ఒకసారి 0 అయిపోతుంది. సో అది కూడా మనకు 0 ఉంటే ఒకటి, అలా లేకుంటే ఇంకోటి. సో చూద్దాం ఫస్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ ఇలా ఉందనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చేంజ్ ఇంటూ d ఆపరేటర్ అన్నట్టు. ఓకేనా. సో మీరు దీన్ని ఎలా చేయాలంటే d ఆపరేటర్లోకి మనం చేంజ్ చేసుకోవాలంటే మనకి d/dx = d. ఓకేనా. సో మరి దీనికి స్క్వేరింగ్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, d²/dx² అవుతుంది, d² అవుతుంది కదా. ఓకేనా. సో ఈ విధంగా అన్నట్టు ఇక్కడ మీకు ఇక్కడ మీరు d/dx ఎక్కడ కనబడిస్తే దాని బదులుగా మీరు ఏం పెడతారు, dని పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి a ఇంటూ, సో ఇక్కడ d²/dx² ఉంది కాబట్టి మీరు ఏం పెడతారు, మీరు d² పెట్టాలి. ఓకేనా. సో d² × y అలాగే ఉంటుంది ప్లస్ b ఇంటూ, సో d/dx అంటే ఏం పెడతారు, d పెట్టాలి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, d × y అవుతుంది, y అలాగే ఉంటుంది దీనికి. ఓకేనా. ప్లస్ cy = r అవుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే y కామన్ ఉంది చూడండి, సో వైని కామన్ తీసేయండి. అప్పుడు ఏమవుతుంది, ad² + bd + c × y = r అవుతుంది. ఓకేనా. సో ఇలా మీకు వచ్చిండే దానికి ఏం చేస్తారంటే టు ఫైండ్ CF we write the given equation into auxiliary equation. ఓకేనా. సో మనకి ఇలా వచ్చిండే ఈక్వేషన్ అంటే ఇక్కడ మీకు ఏం లేదు, f(d) × y = q(x). ఓకేనా. సో ఈ ఫామ్లో వచ్చింది అన్నట్టు. ఓకేనా. సో ఫంక్షన్ d × y = q(x) ఉన్నట్టు. సో దీనికి మీరు ఏం చేస్తారు, ఓకేనా, మీరు CF కనుక్కోవాలి. CF అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకేనా. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి అంటే ఇక్కడ మనకి ముందు ఇచ్చిండే ఈక్వేషన్ ఇలా వచ్చింది కదా. సో ఇలా వచ్చిండే ఈక్వేషన్ని మీరు ఏం చేస్తారంటే ఆక్సిలరీ ఈక్వేషన్లో రాసుకోవాలి. ఓకేనా. సో ఆక్సిలరీ ఈక్వేషన్, ఓకే, నేను చెప్తాను ఇప్పుడు ఏమంటే ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే దాన్ని మనం AE అంటాం. ఓకేనా. సో ఇక్కడ మీకు D ఎక్కడైతే ఉందో D = m అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీకు D ఎక్కడెక్కడ కనబడిస్తుందో ఇక్కడ f(d) ఉంది కదా, ఫంక్షన్ ఇన్ D ఉంది కదా. సో ఇక్కడ మీకు ఎక్కడైతే D కనబడిస్తుందో దాని బదులుగా మీరు ఏం పెట్టాలంటే m పెట్టాలి. ఓకేనా. m పెట్టాలి. అలాగే మీకు RHS = 0 అవుతుంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా. సో RHS = 0 అవుతుంది అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, సో A అలాగే వస్తుంది, D బదులుగా ఏం పెట్టాలి, m పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, m² స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అలాగే. ఓకేనా. ప్లస్ b ఇంటూ d బదులుగా ఏం పెట్టాలి, m. సో కాబట్టి m ప్లస్ c = 0కి ఈక్వల్. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, m² + bm + c = 0 అవుతుంది. సో మనకి ఇది ఎలాగుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా. క్వాడ్రాటిక్ ఫామ్ ఇన్ mలో ఉన్నట్టు. ఓకేనా. సో దీనికి మనం రూట్స్ కనుక్కోవాలన్నట్టు. ఓకేనా. ద అబోవ్ ఈక్వేషన్ గివ్స్ 2 వాల్యూస్ ఫర్ m. అంటే మనకి ఇక్కడ mకి మనకి 2 రూట్స్ వస్తాయి అన్నట్టు ఈ ఈక్వేషన్కి. ఓకేనా. సో అలా 2 రూట్స్ వస్తాయి కదా మనకి, 2 రూట్స్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలన్నట్టు.
ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో కేస్ వన్ వచ్చేసి ఇఫ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్, అంటే ఇప్పుడు మనకి ఇచ్చిండే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఫామ్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ ఫామ్ ఉంది కదా, సో ఈ ఫామ్ని మీరు సాల్వ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఎమ్ ఏదో ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు చూడండి, మీరు ఎమ్ బోత్ సేమ్ వచ్చినాయి అనుకో, 1,1 వచ్చింది. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, మీరు సాల్వ్ చేసినారు, రూట్స్ వచ్చినాయి మనకి. సో అవి ఎలాగొచ్చాయి, 1,1 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఎలాగున్నాయి, ఇఫ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే రియల్. ఇప్పుడు మనకి 1 ఉందా, సో అంటే మనకి రెండు ఈక్వల్ అయినా, సో కాబట్టి రెండు ఈక్వల్ అయినప్పుడు మనకి ఈ ఫామ్లో యూజ్ చేయాలన్నట్టు. కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనకు కావాలి అంటే ఇక్కడ చూడండి, ఎమ్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా కామా ఆల్ఫా అంటే ఇక్కడ 1,1 అని ఇక్కడ నేను అనుకున్నాను. ఇక్కడ ఆల్ఫా కామా ఆల్ఫా అంటే సేమ్ రూట్సే. ఓకే, అప్పుడు సిఎఫ్ ఏమవుతుంది, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్, ఇక్కడ ఏది ఉంటే ఆల్ఫా అది ఆల్ఫా ఇంటూ ఎక్స్ ఇంటూ C1 + C2x. సో ఇది మనకి ఫార్ములా అన్నట్టు. అలాగే మీకు ఇక్కడ మీకు క్వాడ్రాటిక్ ఫామ్ లేకుండా క్యూబిక్ ఫామ్లో ఉందనుకోండి, ఓకేనా, క్యూబిక్ ఫామ్లో ఉందనుకోండి, అప్పుడు మీకు రూట్స్ ఏమై ఉంటాయి, ఒకవేళ మీకు 1,1,1 వచ్చింది అనుకోండి, అంటే 3 సేమ్గానే వచ్చినాయి, 3 రూట్స్ ఈక్వల్ రూట్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఇలా యూజ్ చేయాలన్నట్టు. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కామా ఆల్ఫా కామా ఆల్ఫా ఈక్వల్, అప్పుడు సిఎఫ్ ఏమవుతుందంటే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్, ఇక్కడ ఏది ఉంటే అదే ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 + C2x + C3x². సో ఇలా అన్నట్టు. సో ఇలా మీరు ఈ విధంగా కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలన్నట్టు. ఓకేనా. సో ఇది ఎప్పుడు మీకు రూట్స్ అనేది ఈక్వల్గా వచ్చినప్పుడే, ఓకేనా. సో ఈక్వల్ అండ్ రియల్ అయినప్పుడు, అంటే మనకి ఈక్వల్గా వచ్చినప్పుడు మాత్రం మీరు సిఎఫ్ని ఈ విధంగా చేయాలంటే, ఇవి మీకు ఫార్ములాస్ అన్నట్టు మీరు నేర్చుకోవాల్సిండేది. ఓకేనా. సో మనకి ఇవి ఎలాగంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. మనం లాస్ట్కి మనం 5 చాప్టర్, మనకి 5th చాప్టర్ అన్నీ ఇప్పటి నుంచి 3rd చాప్టర్ 4th చాప్టర్ 5th చాప్టర్ అన్నీ ఒకటే బేస్ చేసుకుంటే, సిఎఫ్ మాత్రం అన్ని దానిలో కనుక్కుంటాం అన్నట్టు. ఓకేనా. సో ఇవి నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఎప్పుడు చూసాం, మన రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు మాత్రమే చూసాం. ఓకేనా. సో ఇప్పుడు మనము రూట్స్ ఆర్ డిఫరెంట్ కూడా చూద్దాం. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో కేస్ 2 ఇఫ్ ద రూట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ రియల్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చిండే రూట్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, అంటే 1,2 ఇలా. ఓకేనా. సో ఈ విధంగా డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో ఎమ్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా కామా బీటా అనుకోండి. సో అప్పుడు సిఎఫ్ ఏమవుతుంది, ఈ ఫార్ములా అన్నట్టు, C1 e పవర్ ఆల్ఫా ఎక్స్ + C2 e పవర్ బీటా ఎక్స్. ఓకేనా. సో ఇది ఎలాగంటే సిఎఫ్ ఈజ్ ఈక్వల్ C1 ఈ పవర్ ఆల్ఫా ఏది ఉంటే అది ఆ వాల్యూ ఇంటూ ఎక్స్ ప్లస్ C2 ఉంది. సో ఈ పవర్ బీటా అంటే ఇక్కడ ఏది ఉంటే అది బీటా వాల్యూ ఇంటూ ఎక్స్. సో ఈ విధంగా రాయాలన్నట్టు రూట్స్ డిఫరెంట్ అయినప్పుడు. ఓకేనా. సో అదేవిధంగా కేస్ 3 వచ్చేసి ఇఫ్ ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఓకేనా. సో మనకి ఎలాగంటే మనకి అక్కడ మీరు రూట్స్ చూసినట్టయితే ఐ వచ్చి ఉంటుంది. ఓకేనా. సో మనకి ఎక్కడ మీరు రూట్స్లో చూసినట్టయితే ఐ వస్తుంది అన్నట్టు, ఇమాజినరీ అంటారు దాన్ని. ఓకేనా. ఐ మీకు వచ్చిండే రూట్స్ ఇమాజినరీ అయినాయి అనుకోండి, అంటే ఎలాగుంటుందంటే ఇక్కడ చూడండి, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ± ఐ బీటా. సో ఈ విధంగా ఉంటే మనకి ఇమాజినరీ రూట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇమాజినరీ రూట్స్ ఇలా ఈ విధంగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు కాంప్లిమెంట్ ఫంక్షన్ ఏమవుతుంది, సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్, ఇక్కడ మీకు ఏదైతే ఆల్ఫా ఉంటుందో అది. ఓకేనా. ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాజ్ బీటా ఏది ఉంటే అది. ఓకేనా. సో బీటా ఎక్స్ + C2 సైన్ బీటా ఎక్స్. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. దీన్ని మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకేనా. సో ఈ 3 మీరు నేర్చుకోవాల్సిండేది. ఓకేనా. సో ఇది సో అదేవిధంగా మీకు ఇక్కడ చూసినట్టయితే, సో ఇది కేస్ 1. ఓకేనా. అంటే ఈ ఫార్ములాస్ అన్నట్టు. సో ఈక్వల్ రూట్స్ అయినప్పుడు సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 + C2x అవుతుంది. ఓకేనా. సో ఇది ట్రిపుల్ మూడు సేమ్ అయినా అనుకోండి, సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 + C2x + C3x². ఓకేనా. సో ఈ విధంగా అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఈ ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇది కూడా అన్నట్టు. ఓకేనా. సో డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు ఏంటి, సిఎఫ్ ఈజ్ ఈక్వల్ C1 e పవర్ ఆల్ఫా ఎక్స్ + C2 e పవర్ బీటా ఎక్స్ అవుతుంది. ఓకేనా. సో అదేవిధంగా ఇఫ్ ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. సో ఒకవేళ ఇమాజినరీ అయినా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాజ్ బీటెక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఎక్స్ మాత్రం కామన్ వస్తుంది చూడండి. ఫార్ములా నేర్చుకునేటప్పుడు ఎలా కూడా నేర్చుకుంటారంటే ఎక్స్లు ఖచ్చితంగా ఉంటాయి చూడండి. ఓకేనా. సో ఇక్కడ మీకు బీటా ఆల్ఫా ఒక్కడే మీకు చేంజ్ అవుతూ ఉంటాయి అంతే. ఓకేనా. సో ఫార్ములాస్ అన్నీ చేద్దాం. ఓకే. సో నౌ
పిఐ సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఇప్పుడు మనం ఏం కంప్లీట్ చేసినట్టు సిఎఫ్ అంటే మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నట్టు ఓకేనా. సో ఈ విధంగా మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత రూట్స్ వస్తే కేస్ 1 కేస్ 2 కేస్ 3 మీరు చేస్తారు ఓకేనా. సో ఆ తర్వాత ఏం కనుక్కోవాలి మనకి ఏంటి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే y = CF + PI కదా ఓకేనా. సో మనకి ఇక్కడ ఒకవేళ మనకి ఆర్హెచ్ఎస్లో ఇచ్చిండు క్వశ్చన్ ఆర్హెచ్ఎస్లో 0 అయిపోయింది అనుకోండి y = CF అవుతుంది అన్నట్టు మనకి జనరల్ సొల్యూషన్. ఇంకా మనకి CF వరకు కనుక్కున్నాం ఓకేనా. సో ఇప్పుడు మనకి పిఐ ఇఫ్ RHS = 0 దట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ f(d) × y = 0 అంటే మనకి ఇప్పుడు RHS 0 అయిపోయింది అనుకోండి ఇచ్చిండు క్వశ్చన్లో అప్పుడు మనకి RHS 0 అయిపోయింది అంటే దాని అర్థం ఏంటి మనకి ఇచ్చిండు క్వశ్చన్ ఏ ఫామ్లో ఉన్నట్టు f(d) × y = 0లో ఉన్నట్టు ఓకేనా. సో దెన్ పర్టికులర్ ఇంటిగ్రల్ పిఐ ఆల్సో 0 అప్పుడు మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా 0నే అయిపోతుంది అన్నట్టు ఓకేనా. సో 0కి ఈక్వల్ అవుతుంది అన్నట్టు ఓకేనా. సో సొల్యూషన్ బికమ్స్ అప్పుడు ఏమవుతుంది మనకి యాక్చువల్గా జనరల్ సొల్యూషన్ ఎలాగంటే y = CF + PI. సో y = CF కనుక్కుంటాం ఓకేనా. ప్లస్ మనకి ఇక్కడ RHS 0 అయింది కాబట్టి మనకి PI కూడా 0 అయిపోతుంది అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఓకేనా. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది 0 అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది జనరల్ సొల్యూషన్ y = CF అవుతుంది ఓకేనా. సో మనకి ఇదే మనకి జనరల్ సొల్యూషన్ ఓకేనా. y = CF అంటే మీరు రూట్స్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా మీరు చేస్తారు కదా రూట్స్ ఆర్ ఇమాజినరీ అయితే ఈ ఫామ్లా అలా మీరు యూజ్ చేసుకొని చేసింది అదే మనకి CF అవుతుంది అన్నట్టు. అదే మనకి ఇక్కడ y = CF అంటే అదే మనకి జనరల్ సొల్యూషన్ ఓకేనా. సో ఇఫ్ RHS ≠ 0 వీ హ్యావ్ మెథడ్స్ ఓకేనా. ఇక్కడ మీకు ఇచ్చిన ఫాము f(d) × y = Q(x) అన్నట్టు ఓకేనా. సో 0కి ఈక్వల్ కాలేదు మాకు ఇక్కడ అయితే 0కి ఈక్వల్ అయింది f(d) × y = 0 అయింది. సో ఇక్కడ మనకి f(d) × y = Q(x) అయింది అనుకోండి. సో మనకి RHS ≠ 0 అయితే మనకి మెథడ్స్ ఉన్నాయి ఓకేనా. అంటే మనకి మెథడ్స్ ఉన్నాయి నేను చెప్తాను అదంతా మనకి 4th చాప్టర్ ఓకేనా. 3rd చాప్టర్ సగం నుంచే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు అంతా 3rd చాప్టర్ సగం నుంచి 4th చాప్టర్ ఇక 5th చాప్టర్ అంతా ఇంకా అలాగే కంటిన్యూయేషన్ ఉంటుంది ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం ఇఫ్ RHS ≠ 0 వీ హ్యావ్ మెథడ్స్ ఓకేనా. RHS ≠ 0 అయితే మనకు మెథడ్స్ ఉన్నాయి ఓకేనా. సో అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫామ్లో ఉన్నట్టు f(d) × y = Q(x)లో ఉన్నట్టు ఓకేనా. సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అన్నీ చూద్దాం.